ఇప్పుడు మనం అజామిళుడు కథలో ఉన్నాం. అజామిళుడు దగ్గరికి విష్ణు పార్షదులు వచ్చినప్పుడు, యమదూతలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన సందిగ్ధావస్థ వచ్చింది యమదూతలకి. ఏమని? ఏమిటి ఇప్పటి వరకు ఈ భూలోకానికి పేరు, మరో పేరు ఏమిటి? మృత్యులోకం. ఈ భూలోకానికి ఇంకొక లోకం పేరు మృత్యులోకం. ఈ భూమిపైన ఏది మరణించినా, ఏ జీవి మరణించినా యమదూతలే వస్తారు. యమదూతలు వచ్చి వారి జీవిని తీసుకెళ్ళి అక్కడ పంచాయతీ చేసి యమధర్మరాజు దగ్గర అక్కడ ఏ లోకంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు వాడు ఉండాలన్నది నిర్దేశించబడుతుంది. అది ఇప్పటివరకు యమదూతలకు ఉన్నటువంటి విశ్వాసం, వారికి ఇప్పటివరకు ఉన్నటువంటి జరిగిన విషయం. కానీ ఇదేమిటి చాలా విత్తగా ఉంది. మన యమధర్మరాజు గారి రూలింగ్ ఏమైనా మారిపోయిందా, వారి శక్తి ఏమైనా సన్నగిల్లిందా ఈ భూమిపైన అన్న అనుమానం వారికి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, ఇప్పటివరకు మేము ఏమనుకున్నామంటే ఈ సకల ప్రపంచం మీద మీ యొక్క శక్తి ఉందనుకున్నాం, ఇక దాన్ని మించిన శక్తి వేరే లేదనుకున్నాం. మీ ఆదేశాలను పాలించి మేము తీసుకొని వెళ్తాము, మీ ఆర్డర్ తీసుకొని వారిని వెంటనే తీసుకొచ్చేస్తాం ఆ జీవిని. మమ్మల్ని మధ్యలో ఎవరు అడ్డగించుకునే వాళ్ళు ఎవరు ఇంతవరకు మాకు తారసపడలేదు. ముఖ్యంగా పాపజీవులే వాడికి, పాపి అయిన వాడి విషయంలో ముఖ్యంగా ఎవరూ అసలు అడ్డుపడలేదు. అట్లాంటిది వీడు ఘోర పాపి. మరి వీడిని తీసుకొద్దామంటే అజామిలు అనేవాడు జీవి మేము తీసుకొద్దామని వెళితే వాడు నారాయణ నామం ఉచ్చరించంగానే భగవంతుడి పార్షదులు వచ్చారు. వారు వచ్చి మమ్మల్ని ఆపి వారి లోకానికి వారు తీసుకెళ్ళారు. ఎందుకని అని వారి యొక్క సంశయాన్ని వెలిబుచ్చారు. అప్పుడు యమధర్మరాజు సమాధానం చెప్పాడు. ఏమని? మీకు భాగవత ధర్మం యొక్క మర్మము తెలియదు. భాగవత ధర్మం యొక్క మర్మము మీకు తెలియదు. ఎవరైనా సరే, ఏ జీవైనా సరే భగవంతుని నామం ఉచ్చారణ చేసినట్లయితే వారు మనకి చెందరు. ఆ జీవి మనకి చెందదు. ఆ జీవిని మనం పట్టుకోలేము, వారిని మనం బంధించలేము, బంధించి ఇక్కడికి తీసుకురాలేము అని చెప్తూ భాగవతంలోనే ఒక శ్లోకం ఉంటుంది. పతితః స్ఖలితో భగ్నః సందష్టస్తప్త ఆహతః హరిరిచ్య వశేనాః పుమాన్నార్హతి యాతనాం. ఇది 6వ అధ్యాయం, 6వ స్కంధం, 2వ అధ్యాయం, 15వ శ్లోకం. 6వ స్కంధం 6వ స్కంధం 2వ అధ్యాయం 15వ శ్లోకం. పతితః అంటే ఎవరన్నా పడిపోతున్నప్పుడు కానీ, లేకపోతే వారు ఎవరన్నా చూసారా గొంతు పట్టేసి ఇచ్చేసేసినప్పుడు, గొంతు నిలిపినప్పుడు కానీ, గొంతు పట్టేసినప్పుడు కానీ, అలాగే శరీరంలో ఏదైనా భాగం ఖండించబడుతున్నప్పుడు కానీ, లేదా జీవజంతువులు ఏదన్నా మన మీద దాడి చేసినప్పుడు కానీ, మానవుడి మీద, లేదా కాలిపోతున్నప్పుడు కానీ అగ్ని ప్రమాదంలో, లేదా తీవ్రమైన గాయం కలిగినప్పుడు కానీ
నారాయణ కనుక మనం తలుచుకున్నట్లయితే వారికి భగవంతుడి యొక్క ప్రసన్నత ఉంటుంది. అంటే పుమాన్నార్హతి యాతనాం, అంటే వారికి ఎప్పుడు యమయాతన అన్నది అనుభవించాల్సిన అవసరం లేదు. చూడండి మరి, అంటే ఇంత రూఢిగా భాగవతం చెప్పింది అంటే ఎవరు ఆ సమయాల్లో భగవంతుణ్ణి తలుచుకోరు అని తెలుస్తుంది. ఎవరు తప్ప, భక్తుడైతే తప్ప ఆ విషయాల్లో అమ్మ అంటారు, ఇంకేదో అంటారు, కానీ భగవంతుని మాత్రం తలుచుకోరు. ఒకవేళ భగవంతుని తలుచుకోవాలంటే గత జన్మ ఉండాలి, సంస్కారాలు ఉండాలి. లేదు ఈ జన్మలో పూర్వజన్మ సత్సంగ సంస్కారాలన్నా ఉండాలి. అది అలవాటుగా మారాలి. ఉదయం సంధ్యా సాయం సమయాల్లో భగవంతుడిని స్మరణ చేయడం, రాత్రి పడుకునేటప్పుడు స్మరణ చేయడం, ఏ పని చేస్తున్నా భగవంతుడిని స్మరించడం అంటే ఏదో లిప్ దగ్గర కాదు, మనకి భగవంతుడు ఎదురు కనిపిస్తూ ఉన్నట్టుగా భావించాలి. ఆ రకంగా చేస్తున్నట్లయితేనే సాధన వస్తుంది తప్ప, ఆ సాధన రావడానికి మనం ముఖ్యంగా మనం ఏమనుకోవాలి, జీవి అనుకోవాలి. మనం ఏమనుకుంటాం, మనిషి అనుకుంటాం. మనిషే కాదంటలా, కానీ మనకి 3 శరీరాలు ఉన్నాయి కదా. ఏమిటవి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కానీ మనం స్థూలకి సూక్ష్మకి తేడా ఏంటి? సూక్ష్మ శరీరానికి ఈ శరీరం ఉండదు, కనబడేటువంటి శరీర ఇంద్రియాలు ఉండవు. సూక్ష్మ శరీరంలో ఉండేది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఉంటాయి కదా. మనం ఏం చేస్తాం, ఈ శరీరానికి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తాం. 99 మార్కులు దీనికి వేస్తాం. దీని ప్రసన్నత కోసం నానా చిత్తపలో పడుతూ ఉంటాం. దాన్ని తాపత్రయం అంటాం. అంటే సుఖాలు, ఎక్కువ సుఖం కోసం కావచ్చు, దుఃఖాన్ని తగ్గించుకోవాలని కావచ్చు, కష్టం రాకుండా కావచ్చు, అన్ని రకాలుగా దీనికి సంబంధించిన విషయాల్ని మనం ఎక్కువగా ఆచరిస్తాం. ఎవరైనా మనం తిట్టారనుకోండి, మనము అంటే ఈ శరీరం అనుకొని మనం రకరకాలుగా ప్రవర్తిస్తాం. ఎవరన్నా పొగిడారనుకోండి, ఈ శరీరాన్ని అనుకొని మనం ఇచ్చేస్తాం. ఎందుకని? బాహ్యంగా ఎటువంటి మనకి నామ పేరు కావచ్చు, రూపం కావచ్చు, అర్హత కావచ్చు, లేకపోతే మీ పదవి కావచ్చు, మీ ఆస్తి ఏదన్నా కావచ్చు, ఆ రిఫరెన్స్తో మిమ్మల్ని చూసేది ఈ శరీరానికే సంబంధిస్తుంది తప్ప మనసుకు కూడా సంబంధించదు. కానీ మనం ఏం చేస్తాం, ఈ శరీరానికి బాధ కలిగినా, సుఖం కలిగినా, కష్టం కలిగినా దాన్ని మనం మనసుకి ఆపాదించుకుంటాం. మనసుకి ఆపాదించుకొని సూక్ష్మంలోకి దాన్ని తోస్తాం. తోసేటప్పటికి ఇంకా బలమైపోతుంది ఈ శరీరం. అంటే 99% మనం ఈ బయట ఉన్న శరీరానికి, లోపల ఉన్న శరీరానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం. మనకి కోపమో, బాధో, ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మనసులో ఏదన్నా అయినప్పుడు కలుగుతూ ఉంటుంది. సో మనసుని మనం ఎప్పుడు కూడా మనసు స్థాయిలోకి మనం ఇప్పుడు తీసుకెళ్ళకూడదు. ఈ శరీరాన్ని మనసు స్థితిలోకి ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. కానీ మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళకూడదు అంటే ఏంటి? ఈ శరీరంతో చేసే ప్రతి కర్మ ఒక కర్తవ్యంగా చేస్తున్నంతసేపు అది పర్వాలేదు. ఈ శరీరంతో చేసే ప్రతి కర్మ ఒక కర్తవ్యంగా చేస్తుంటే అది మనసుకి అంటదు. గుండె రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. ఎప్పుడు వరకు కొట్టుకుంటుంది? ప్రాణం పోయేంతవరకు కొట్టుకుంటుంది. అదేమన్నా మనసుకు పడుతుందా? ఆ మెషిన్ నడుస్తూ ఉంటుంది. ఆ లివర్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది? పోయేదాకా పనిచేస్తుంది. అదేమన్నా మనసుకు పడుతుందా? పట్టడం. కానీ మనం ఏం చేస్తున్నాం, దీనికి రూపానికి, దీనికి ఉన్నటువంటి నామం ఇచ్చి, దీనికి మళ్ళీ ఒక కులమో, మతమో, సంఘమో ఏదో ఒకటి అతికించి, మళ్ళీ ఆస్తి, పదవి ఏదో అతికించి, ఏదో రకరకాల బ్యానర్లు చూసారా. మన టౌన్స్లో అట్లా పిచ్చాళ్ళంతా ఒకడే డబ్బాలు కట్టుకుంటాడు, పేపర్లు కట్టుకొని, చిరిగిపోయిన బట్టలు కట్టుకొని, చిరిగిపోయిన పేపర్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఏంట్రా పిచ్చాడు అనుకుంటూ ఉంటాం. ఆ రకంగా మనం కూడా ఏం చేస్తున్నాం, ఇవన్నీ వేసుకొని దీన్ని పోషిస్తున్నాం. ఈ పంచభౌతికమైన శరీరాన్ని
మనం అత్యంత విలువైనదిగా భావిస్తున్నాం. భావించడం వలన అది మనసుకి దీనికి శరీరానికి మధ్య ఉన్న భేదాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకని ఎప్పుడైతే మనం చేసే కర్మలను కర్తవ్యపరంగా చేశామో, ఒక ప్రారబ్ధంగా భావించి అనుభవిస్తామో, లేదు ధర్మబద్ధంగా కర్మను చేసే అలవాటు చేసుకుంటామో, దుర్వ్యసనాలు చేసుకోకుండా ఉంటామో, కుసంగం జోలికి పోకుండా ఉంటామో, అప్పుడు మన మనసు నిర్మలంగా ఉంటుంది. ఏ రకంగా అయితే మన శరీరంలో భాగాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ మన మనసుకి ఏమాత్రం అది అంటదో, అదే రకంగా మనం చేసే పనులు కూడా శరీరానికే పరిమితం అవుతాయి తప్ప రాగద్వేషాల స్థాయికి అది వెళ్ళదు. ఈ సూత్రాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారిలో నిత్య శాంతి ఉంటుంది. అనుక్షణము సుఖము శాంతి అనుభవించవచ్చు. అదైందమ్మా, అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఈ పరిస్థితుల్లో మనం భగవంతుడిని తలుచుకోలేము అని చెప్తున్నాడు క్లియర్గా. అంటే ఆపద వచ్చినా కష్టం వచ్చినా భగవంతుడిని మనం తలుచుకోలేము. ఎప్పుడు తలుచుకుంటాం? మనం మనసుకి బాధ కలిగినప్పుడే తలుచుకుంటాం. ఇవన్నీ మనసుకు కలుగుతున్నాయా? శరీరాన్ని కలుగుతుంది. శరీరంతో మనం భగవంతుడికి అనుసంధానించే పని మనం చేయలే. ఈ శరీరాన్ని దేనికి అనుసంధానించాం? ఎక్కువగా బయట ప్రపంచానికి, బయట విషయాలకి, బయట గుర్తింపుకి, బయట 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 విషయాలన్నిటికీ అటాచ్ చేసేస్తాం. దాన్ని వెనక్కి తిప్పి భగవంతుడి వైపు దాన్ని అటాచ్ చెయ్యలేదు. ఆ సాధన దానికి లేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా నొప్పి కలిగితే అంటాం, కానీ భగవంతుడిని మనం పూర్తిగా తలుచుకోము అని చెప్తూ, అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తున్నాడు అనమాట. భాగవత ధర్మం యొక్క మర్మం మీకు తెలియదు. ఏ జీవైనా కాన ఈ పరిస్థితుల్లో అయినా సరే తన పేరు తలిచినట్టు, భగవంతుడి నామం తలిచినట్లయితే వారిపైన మనకి హక్కు ఉండదు, యమదూతలకి మనకి హక్కు ఉండదు అని చెప్తూ ఆయన చెప్పాడనమాట. అయితే ఇది బాగానే ఉంది కదా, మంచి ఫార్ములా, మనం బాగా ఫాలో అవుతాం. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు. ఏమిటి? ఆ చేసిన పాపాలన్నీ చేసి ఉండిలో 10 రూపాయలు పడేస్తే వాడే కొట్టుకుపోతాం. ఒక్కసారి ఏంటండి, ప్రతి మెట్టుకి నారాయణ 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 నమో వెంకటేశాయ నమో వెంకటేశ అంటూనే ఉంటాం కదండి బాబు, కదా అనుకుంటాం. అలా చేయొచ్చా? మరి పాపాలు చేస్తూ నారాయణని మాత్రం చదివిస్తే పోతుందా? పోదు. మనం నారాయణ మంత్రం జపిస్తూ 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 ఎక్కడన్నా కాల ప్రభావంతో ఆ కాసేపు మనం మర్చిపోయే అవకాశం ఉన్నప్పుడు రక్షించబడతాం. మరి అజామిలుడికి ఏం జరిగింది? అజామిలుడు పూర్వ సంస్కారం ఎటువంటిది? సత్ప్రవర్తన కలిగిన వాడు, సదాచారుడు, సద్గుణ సంపన్నుడు, బ్రహ్మచర్యం పాటించిన వాడు, చాలా చక్కని మనిషి. అటువంటి మనిషి ఎవరూ లేరు. కానీ అటువంటి వాడు కూడా కుసంగంలో ఏమైపోయాడు? దిగజారిపోయాడు. అది కాల ప్రభావం, సంఘ ప్రభావం, మాయా ప్రభావం. కానీ ఎలాగైతే ఒక తెల్లని కాగితం మీద చిన్న నల్ల మచ్చబడ్డ మనకు కనబడే మచ్చ కనిపిస్తుంది తప్ప ఆ పూర్తి తెల్లగా స్వచ్ఛంగా ఉన్నది కనిపించదు. అలాగో ఇతనికి కూడా చిన్న మచ్చ అతన్ని లాగేసింది. అందుకని తనకి నారాయణ అని ఒకసారి తమ కొడుకు నారద మహర్షి ఆ పేరు పెట్టించాడు. కాబట్టి ఆ పేరు పలికేటప్పుడు భయంతో పలికాడు. కాబట్టి ప్రాణం పోయే కొడుకుని పిలిచి నారాయణ నారాయణ రక్షించు 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 అన్నాడు. ఆ నారాయణ శబ్దానికే నా పార్షదులు వచ్చేశారు. అలాగే గజేంద్రుడి మోక్షం కూడా మనం చూసాం. కాబట్టి ఎప్పుడన్నా పొరపాటున మన యొక్క భగవన్నామస్వరంలో భంగం ఏర్పడితే అది దానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేగాని పాపాలు చేసేసి ఒకసారి నారాయణ అనేద్దాం, మళ్ళీ పాపాలు చేసి నారాయణ అనేద్దాం అంటే అదేమీ పని చేయదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? ఇది పనిచేయాలంటే భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి, దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆ దృఢమైన విశ్వాసం అంటే ఏమిటి? భగవంతుడు ఒక్కోసారి అధర్మం కూడా మనతో చెప్తాడు చేయమని. ధర్మం కోసం కొంచెం అధర్మం కూడా చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు భగవంతుడు చెప్పాడు అనుకుంటే చేస్తే పర్వాలా, భగవంతుడు చెప్పిన ప్రకారంగా చేస్తే పర్వాలా. మన మనసు చెప్పినట్టు చేసి ఆ ధర్మం అంటే కుదరదు.
భగవంతుడైనటువంటి గురువు గారు చెప్పాడు అనుకోండి, అప్పుడు చేయి ఫాలో అయిపోవాలి. ఎలా ఫాలో అయిపోవాలి? ఇది తప్పు కదా గురువు గారు అనకూడదు. గురువు గారు చెప్తే అది ధర్మమే అని ముందుకు వెళ్ళగలగాలి. మరి అర్జునుడికి ధర్మరాజుకి అదే తేడా. ధర్మరాజు ఒక్కసారి అబద్ధం చెప్పాడు. ఎవరు చెప్పమన్నారు? ఏమిటి అబద్ధం? అశ్వత్థామాతః కుంజరః, నెమ్మదిగా చెప్పవయ్యా అన్నాడు. అనేటప్పటికీ చెప్పేశాడు, అయిపోయింది. చెప్పింది అబద్ధం కూడా కాదు. అశ్వత్థామ అన్నది ఏనుగే. అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు కూడా ఉంది. కానీ తనకేంటి మనసులో భావం, అసలు లక్ష్యం ఏమిటి? అశ్వత్థామ అడ్డు పెట్టుకొని ద్రోణుడిని చంపడం అన్నది. కానీ అబద్ధం అనే విషయం తనకు తెలుసు. ఎవరికి తెలుసు? ధర్మరాజుకి. అది ఆయన పీకుతూనే ఉంది. నేను అబద్ధం చెప్పా, నాకు ఈ స్వర్గం దొరకదేమో అని ఆలోచనలో ఉన్నాడు. అర్జునుడు చెప్పిన ప్రతిదీ చేశాడు. కర్ణుడు కింద పడిపోయాడు. యాక్చువల్గా అస్త్రం లేనివాడిని చంపకూడదు, కింద పడిపోయాడు. అర్జునుడు వేసేయమన్నాడు, ఇదే టైం వేసేసే అన్నాడు. అక్కడ అర్జునుడు ఏమి శంకించలా, చంపేశాడు. కర్ణుడు అంటాడు, ఇది తప్పు కదా అని. ఆహా తప్ప, నువ్వు చేసి నాన్న పాంచాలని అక్కడ వ్యవస్థలు చేస్తున్నప్పుడు మరి నువ్వు చక్కగా వికటాటాసన నవ్వుకున్నావే. అభిమన్యుడిని చంపినప్పుడు మరి ఆలోచించావా? వాడు అస్త్రాలన్నీ లేకుండా పడిపోయి నన్ను చంపాను, ఒక్కడనే అయిపోయాను. మా పెదనాన్నలు మా చిన్నాన్నలు వస్తున్నారు, వాళ్ళతో ఒక అందరూ వచ్చాక యుద్ధం చేద్దాం నేను అనుకుంటే వాళ్ళు వచ్చేదాకా ఆగారా? మీరు 6 కలిపి చిన్న పసివాడిని చంపేశావు. అప్పుడు కనబడలేదా ధర్మం? నువ్వు అధర్మం వెనకాల తిరిగావు, దుర్యోధనుడు వెనకాల వాడు చేసే ప్రతి అధర్మానికి నువ్వు స్టాంపు కొట్టావు కదా. మరి అవన్నీ నీకు అంటుకోవా? చూసారా అని శ్రీకృష్ణుడు చెప్తుంటే అప్పుడు అర్జునుడికి ధైర్యం వచ్చింది. ధైర్యం అంటే తనేం ఆలోచించలా, కృష్ణుడు చెప్పాడు కొట్టాడు అంతే. ఇంకొక ఆలోచన అన్నది లేదు. ధర్మరాజుకి మటుకు కృష్ణుడు చెప్పాడు చేశాను కానీ అబద్ధమే కదండి. మన చర్చలు అలాగే ఉంటాయి బయట. మనం ఏమన్నా మనలాంటి వాడు కనపడ్డారనుకోండి, వాడు చాలా పండితుడు అయిపోతాడు. అది కాదండి, మరి ఇలా కదండి, చేయకూడదు కదా, తప్పు కదండి అంటాడు. వాడి దగ్గర ఎక్కువ మాట్లాడే బదులు నమస్కారం పెట్టి, నాయన నెక్స్ట్ జన్మ బెటర్లకు, ఈ జన్మకి మనకు కుదరదు అని చెప్పి పక్క వెళ్ళిపోతాడు. గమనించారా? ధర్మరాజు అర్జునుడి మధ్య ఎంత భేదమైతే ఉందో మనకు కూడా భగవంతుడి అంత విశ్వాసం ఉండి మనం ఆచరించినప్పుడు అది కరెక్ట్గా జరుగుతుంది. ఎందుకంటే అజామిలుడి స్థాయి మనకు లేదు. ఎందుకంటే ఆయన చాలా సంస్కారవంతుడైనా కూడా చిన్న పాపం చేస్తే నారాయణ అంటే సరిపోయింది. కాబట్టి భాగవద్ధర్మ మహిమ ఏంటంటే పొరపాటున మనం పడిపోతే మళ్ళీ లేచి నిలబడగలం. పొరపాటున భగవన్నామస్మరణ చేయలేకపోతే అయినా కూడా మనం అలాగే పడిపోయి ఉండిపోము. భగవంతుడు మనకి చేతి సాయం అందించి మన పైకి లేపుతాడు. అందుకనే ప్రతి గ్రంథాన్ని, ప్రతి పురాణాన్ని, ప్రతి ఇతిహాసాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ చదవాలి. ఏదో కుక్కిడి పురాణాల్లాగా, ఏదో అదో కథలాగా, చందమామ కథ, స్వాతి కథలా చదివి పక్కన పడేస్తే ఉపయోగం లేదు. మన జీవితానికి అన్వయించుకోవాలి. ప్రతి సంఘటన, ప్రతి శబ్దము, ప్రతి అర్థము మన జీవితానికి అన్వయించుకున్న నాడు మన జీవితంలో మెరుగుదల వస్తుంది. ఈ శరీరం అన్నది ఒక పనిముట్టు కింద అయిపోతుంది. ఈ గుండె, లివరు, కిడ్నీ ఎలా పనిముట్టు అయిపోయినాయి లోపల, ఇది కూడా పనిముట్టండి. భగవంతుడు ప్రారంభం ఇచ్చాడు, అనుభవిస్తున్నా, చేస్తున్నాను. వాడేదో పెళ్లి చేశాడు, పిల్లలు వచ్చారు, సరే కర్తవ్యం చేసాం, అయిపోయింది, నమస్కారం. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేసుకుంటున్నారు, అయిపోయింది. అలా అంటే భగవంతుని యొక్క ఆశ్రయం మనం తీసుకున్నట్లయితే మనం అధర్మం అన్నది చేయకూడదు. అధర్మం చేస్తే దుష్టుల కింద మారిపోతాం. దుష్టుల కింద మారిపోయినప్పుడు భగవంతుడి యొక్క కృప మన మీద కలుగదు. భగవంతుడి ఆశ్రయం ఏ రకంగా తీసుకోవాలి? భగవంతుడి యొక్క మీద శ్రద్ధా భక్తితో మనం తీసుకోవాలి. అజామలుడి కథ ఒక ఉదాహరణ. అంటే ఏంటి? మనం సన్మార్గాన్ని మనం ఆచరిస్తూ పొరపాటున కనుక మనం ఎక్కడన్నా కుసంగం వలన దేని వలన ఒక్కసారి దారి తప్పి పూర్తిగా విచలితమైపోయినప్పటికీ మన పూర్వ సంస్కారాల భాగ్యం వలన పరమాత్మని తలుచుకునేటువంటి పరిస్థితి కలిగితే
మనం రక్షించబడతాము అని చెప్పడం జరిగింది తప్ప భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి కేవలం ఆయన నామోచ్చారణ చేస్తాను అంటే సరిపోదు. చెయ్యలేమని కూడా చెప్పారు ఆ శ్లోకంలో. పడిపోతున్నా కాలిపోతున్నా ఏ పరిస్థితిలో కూడా భగవంతుడి నామం అతనికి రాదు. ఎందుకని? అతనికి దేని మీద ప్రీతి? ఆ జీవికి ఈ శరీరం మీద ప్రీతి. దీని ఇది అయిపోతుంది, ఈ శరీరం మీద అయిపోతుంది, శరీరం అయిపోతుందని గాబరా తప్ప, ఆ గాబరా తప్ప ఎవరన్నా వచ్చి శరీరాన్ని రక్షించాలనుకుంటాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు? జీవుని రక్షించమన్నాడు. ఆ భయంకరమైన అనుభూతులు వచ్చేటప్పటికి భయపడిపోయాడు. లోన ఆయన సాత్వికుడు కదమ్మా, ఆల్రెడీ సాత్వికుడు కదా. సాత్వికుడికి ఎలా ఉంటుంది? ఇటువంటి భయంకరమైన దృశ్యాలు ఎప్పుడు వాళ్ళకి కలగవు. కలిగాడు, భయపడి నారాయణ 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 అన్నాడు. కాబట్టి విముక్తి వచ్చిందన్నమాట. అది అంటే శరీరాన్ని ఎంతవరకు మనం కన్సిడర్ చేయాలన్నది తెలుసుకోవాలి. అవునమ్మా, కరెక్ట్. దేవుడి పేరు పెట్టి కరెక్ట్, అది వాస్తవం. అది దేవుడి పేరు పెట్టుకొని పిలుస్తూ ఉండేవాడు. ఇలాగే నారాయణ నారాయణ పిలుస్తూ ఉండేవాళ్ళు. మనం కూడా 10 ఏళ్ళు చూసి తర్వాత పేరు మార్చాలేమో. ఒకటో పేరు రెండో పేరు అని పెట్టుకోవాలేమో. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు నాటకాల్లో ఉండేవాళ్ళు కదా మన చిన్నప్పుడు. అలాగే ఇప్పుడు ధ్రువుడి వ్యాఖ్యానానికి వద్దాం. ఇప్పటివరకు మనం చూస్తుంది ఏంటి? గజేంద్రుడిలాగా కష్ట సమయంలో ఎలా రక్షించబడాలి, అజామిళ్ళలాగా పొరపాటున పాపాల బారిన పడి మనం పాపాల బారిన పడినా కూడా మనం ఎలాగా భగవంతుడిని ఆశ్రయించగలం మనకి అజామిళుడి కథ ద్వారా తెలిసింది. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం. మనం భగవంతుడి ఆశ్రయం ఏ ఉద్దేశంతో చేయాలి? ముఖ్యంగా భగవంతుడి శరణాగతి ఏ ఉద్దేశంతో మనం చెయ్యాలి అన్నది ఇప్పుడు తెలుసుకునే కథ ఈ ధ్రువుడి యొక్క కథ. అంటే ఏ ఉద్దేశం? ఇప్పుడే చెప్పా కదా, శరీరంలో కష్టంలో ఉన్నప్పుడు దేవుడికి ఆశ్రయించాలా భగవంతుడిని? చెప్పా కదా, శరీరం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆశ్రయించాలా, లేదా భోగ విలాసాలు సంపద కోసం ఆశ్రయించాలా, వాటి కావాలని చెప్పి వాటి కోసం ఆ ఉద్దేశంతో ఆశ్రయించాలా, లేదా మరి ఈ రెండు కాకపోతే భగవంతుడు మరి ఎందుకు ఆశ్రయించాలి అంటే క్లుప్తంగా చెప్పాలంటే కష్టంలో ఆశ్రయించాలా, సుఖంలో ఆశ్రయించాలా? ఈ రెండు కాక ఇంకేమన్నా భగవంతుని ఆశ్రయించడానికి ఏమన్నా ఇంకో విషయం ఏదన్నా ఉందా? ఉద్దేశం ఏదన్నా ఉందా? మనం ఈ రెండింటిలో ఎక్స్పర్ట్లో మనం. ఇవి కష్టంలో దేవుని తలుచుకోవడం, ఈ సుఖంలో అన్నది సత్యనార్థం చేస్తామని మొక్కుకోవడం, ఏదో చేస్తూ ఉంటాం కదా. అది వస్తే ఇది వస్తే అని చెప్పి ఏదో చేస్తూ ఉంటాం. ఈ రెండింటిలో మనం చాలా ఎక్స్పర్ట్స్. దీని గురించి చెప్పక్కర్లా, మనమే చెప్తాం ఇంకోళ్ళకి ఏమన్నా అడిగితే. భగవంతుడిని ఆశ్రయించే విధానం ఈ రెండింటిలో ఎలా ఉండాలన్నది ఎవరు అడగాలే కానీ మనం పుంఖాలుగా చెప్పేస్తాం కదా. కానీ ఏమిటన్నా ఉందా అన్నానికి భాగవతంలో 4వ స్కంధంలో ఉంది ఈ కథ. ఈ కథ ఇందులో ఉంది, 4వ స్కంధంలో ఉంది. బ్రహ్మకి పుత్రుడు మనురాజుడు. బ్రహ్మపుత్రుడు ఎవరమ్మా? మనువుకి 2 కుమారులు ఉన్నారు. మనువుకి 2 కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడి పేరు ప్రియవ్రతుడు, రెండవ కుమారుడి పేరు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడు అనే రాజుకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు సురుచి, రెండవ భార్య పేరు సునీతి. మొదటి భార్య పేరు సురుచి, రెండవ భార్య పేరు సునీతి. సురుచి యొక్క అంటే మొదటి భార్య యొక్క పుత్రుడి పేరు ఉత్తముడు. సునీతి యొక్క పుత్రుడి పేరు ధ్రువుడు. ఇప్పుడు వంశవృక్షం అర్థమైంది కదా. మొదటి ప్రథమ భార్య అంటే పత్ని యొక్క పుత్రుడి పేరు ఉత్తముడు, రెండవ భార్య యొక్క పుత్రుడి పేరు ధ్రువుడు. సురుచి అంటే మొదటి భార్య ఉత్తానపాదుడి యొక్క ప్రియపత్ని. ఈ 2 భార్యల్లో ప్రియపత్ని ఎవరు? మొదటి భార్య సురుచి. సునీతి అంత కాదు, సురుచి మీద ఉన్నంత ప్రేమ సునీతి మీద లేదు. ఒకసారి ఏం జరిగింది అంటే ఈ రాజు అయినటువంటి ఉత్తానపాదుడు ఒక ఆసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని దగ్గరికి సురుచి కూడా ఉంది పక్కన. అయితే ఆ సమయంలో ఉత్తముడు, ధ్రువుడు 2 కూడా అక్కడ ఆడుకుంటున్నారు పక్కనే. ఆడుకుంటూ ఉన్నప్పుడు
ఈ ఉత్తముడు అంటే మొదటి భార్య కొడుకు ఎవరైతే ఉన్నాడో ఉత్తముడు పరిగెడుతూ వెళ్ళి తండ్రి యొక్క ఒళ్ళో కూర్చున్నాడు. ధ్రువుడు వచ్చేటప్పటికి ధ్రువుడిని చూసి తను కూడా వెళ్ళి తండ్రి ఒళ్ళో కూర్చుందామని అనుకున్నాడు అని గబుగా తను కూడా పరిగెట్టుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. ఇలాగా తండ్రి దగ్గర నిలబడ్డాడు. తండ్రిని పిలుస్తాడా అన్నట్టుగా ఏదో ఉంటుంది కదా, నిలబడ్డాడు. కానీ తండ్రి ఆయన ఏదో ఆలోచనలు ఉన్నాడో తెలియదు. తీసుకోవాలనేది తీసుకోకూడదనేది అభిప్రాయం అతనికి లేదు. కానీ ఏదో ఆలోచనలు ఉంటారు కదా, రాజులు అన్నాక ఏదో తన సింహాసనం ఏదో ఆలోచించుకున్నాడు. వాడు వచ్చాడు, వాడి దారిని వచ్చి కూర్చున్న సంగతి నాకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈలోపు పక్కనే ఉన్నటువంటి మొదటి భార్య సురుచి మాట అనేసింది. ఎవరిని? ఈ ధ్రువుడిని చూసి వెక్కిరిస్తూ, ఏమిటో నీకు ఆ అర్హత లేదు, నీకు నీ తండ్రి ఒళ్ళో కూర్చున్న అర్హత యోగ్యత నీకు లేదు. ఆ యోగ్యత నీకు రావాలంటే భగవంతుడిని ప్రార్థించి ఆరాధించి నా గర్భంలో పుడితే ఏమన్నా ఆ యోగ్యత వస్తుందేమో, కానీ నీకు అప్పటి వరకు ఆ యోగ్యత అన్నది లేదు అని వెక్కిరింతగా ఒక మాట అనేసింది. అనగానే ఒక్కసారి బిక్క చచ్చిపోయి ధ్రువుడు బాలుడు కదమ్మా ఒక రకమైన దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. అది అంటారు చూసారా, అది ఒక రకమైన దుఃఖం పిల్లలది. వచ్చేటప్పటికి ఆ ఒక రకమైన దాన్ని ఏమంటారమ్మా, ఎగబెట్టి దుఃఖం అంటే ఈ శ్వాసను కూడా అని ఇలా ఏడుస్తూ ఉంటారు కదా, ఆ రకంగా ఊపిరి ఎగబెట్టి మనిషి బాధపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడ్చేటప్పటికి ఇంకా అప్పుడు ఆ కన్నీళ్ళు పెట్టుకొని బాగా ఏడుపు మొహంతో అమ్మ దగ్గరికి, సునీతి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అమ్మ నా తల్లిని అడిగాడు, ఇలా ఎందుకు ఇట్లాగానంటే, అప్పుడు మామూలు మనుషులకి ఏం చేస్తారు, ఆ తల్లి ఏం చేస్తుంది, పని చెప్తా పద అని చెప్పి ఇంకక్కడ మనకి సినిమా కనిపిస్తుంది కాబట్టి. కానీ ఆవిడ చూడండి ఎంత మంచి ఆవిడ సునీతి, ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ధ్రువుడితో చెప్పింది, నాయనా ధ్రువ, నువ్వు ఎవరి గురించి కూడా తప్పుగా అమంగళమైనటువంటి విషయాలు అనుకోవద్దు. ఇతరులను దుఃఖపరిచేవాళ్ళు వాళ్ళే దుఃఖపడాల్సి వస్తుంది సుమా. ఇతరుల్ని ఏడిపించాలని ట్రై చేసిన వాళ్ళకి వారే దుఃఖపడతారు సుమా. ఈ సమయంలో నీకు నాకు ఎవరు లేరు, నీకైనా నాకైనా ఆధారం ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. చూడండి ఎంత బాగా చెప్పిందో. వీళ్ళు ఆదర్శ మాతృమూర్తులు. గృహిణులు ఏముందిలేండి, వంట చేసి పెట్టేస్తే గృహిణే. మాతృమూర్తి, ఆదర్శ మాతృమూర్తి ఎంత సంయమంతో, కష్టాల్లో ఉన్న సంయమంతో ఉండగలిగితే పిల్లలకి ధైర్యంగా ఉంటుంది, ఎలా ఉండాలో తెలుస్తుంది. కష్ట సమయంలో వారు ఎవరి దగ్గర సలహా తీసుకోవాలో తెలుస్తుంది. అప్పుడు మాలాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు, ఫ్యామిలీ కౌన్సిలర్లు, గురువులు అవసరం ఉండదు. ప్రథమ గురువు ఎవరు? తల్లే ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు ఇవాళ. తనే చాగరాన్లా మాట్లాడుతుంది, ఎంత కష్టపడతామని తెలుసా ఉంటుంది. ఈవిడి బాధ ఈవిడ చెప్పుకుంటాను, నాకు నేను ఇంకెవరిని అడగాలనుకుంటాడు వాడు. ఈవిడే ఎవరి బాధ వినడానికి ఎవరు లేరని గోల్ చేస్తాను, ఇక నేనెవరు చెప్పుకుంటాను అనుకుంటాడు. గమనించారా? చిన్న పిల్లవాడికి తల్లి ఎంత సంయమనంగా చెప్తుందో, నీకైనా నాకైనా నేనేం గొప్పదాన్ని కాదు నాయన, నీ దుఃఖాన్ని తొలగించడానికి నాకే దిక్కు లేదు, నీకు దిక్కు లేదు. అంటే దిక్కు లేదంటే ఇక్కడ ఏదో రావాలి, భర్త ఉన్నా దిక్కు లేదు కానీ భావిస్తుంది ఆవిడ. అంటే అందరికీ దిక్కు ఎవరనుకుంటుంది? పరమాత్మ అనే భావం తల్లిలో ఉంది. ఇది సరైనటువంటి అవగాహన అని చెప్పి, మీ తండ్రి గారికి తండ్రి అయినటువంటి మనువు, అలాగే ఆ మనువు తండ్రి అయినటువంటి బ్రహ్మ, వారి యొక్క మహత్తు కానీ వారి గొప్పతనం కానీ ఎలా వచ్చాయనుకుంటున్నావు? ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నావు?
భగవంతుడు పరమాత్మ యొక్క కృపతో దయతో వచ్చినాయి. మనం ఎప్పుడు అనుకుంటామా ఇదంతా నేను కష్టపడి చేశానండి బాబు, దీనికోసం ఎంత కష్టం, ఎంత తెలివితేటలు అనుకుంటున్నారు నాకు? అయ్యి ఎవరిని చుక్కని చూపించండి నాకు తెలివితేటలు ఉన్నాడు నాకు. నరకాసురుడు, ఇలా మాట్లాడేవాళ్ళంతా నరకాసురుడు, రావణాసురుడు అంటే అసురుడు అని అర్థం. చూడండి చక్కగా చెప్తా ఉండవు. నీ తండ్రి గొప్పవాడు అనుకుంటున్నావేమో, లేదా నీ తాత గొప్పవాడు అనుకుంటున్నావేమో, తాత ఉంటే నాకు అన్నీ తీర్చేవాడు అనుకుంటున్నావేమో, లేదా ఆ తాత గొప్పవాడు అనుకుంటున్నావేమో. బ్రహ్మ, వాడు సకల సృష్టిని చేయగలిగేవాడు బ్రహ్మ. నీకు తెలుసు కదా ఆ విషయం, గొప్పవాడు అనుకుంటున్నావేమో. వాళ్ళందరికీ ఆ యొక్క శక్తి, ఆ యుక్తి, ఆ సామర్థ్యం, ఆ యొక్క పేరు ఎలా వచ్చిందనుకుంటున్నావు? పరమాత్మ యొక్క, నారాయణుడి యొక్క కరుణా దృష్టితో, కరుణా కృపతో వారిని ఎన్నుకోవడం జరిగింది, వారికి ఇవ్వడం జరిగింది అని పరమాత్మ యొక్క మహిమని చెబుతోంది. ఎంతమంది మనం చెప్తామండి భగవంతుడి మహిమ? అప్పుడు ఏం చేస్తారంటే ప్రతివాడి మనసు ఎక్కడ కేంద్రీకృతం అవుతుంది? పరమాత్మ వైపు వెళ్తుంది. వెళ్ళినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ దుఃఖంలో ఉన్నా సరే, పిల్లవాడైనా సరే చెప్తాడు, అమ్మ ఎందుకు దుఃఖంలో ఉన్నావు, నాన్న ఎందుకు దుఃఖంలో ఉన్నావు? చేసేది పరమాత్మ కదా, పరమాత్మ ఇచ్చాడు, పరమాత్మ ప్రార్థిద్దాం అని చెప్పి అందరు కలిసి పరమాత్మ ప్రార్థిస్తారు. అర్థమైందా? అంతేగాని అందరూ కూర్చొని ఒక దుఃఖంలో వెళ్ళిపోరు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి నువ్వు కూడా పరమాత్మ అయిన నారాయణుడి యొక్క శరణు తీసుకో. ఆయన మాత్రమే నీ దుఃఖాన్ని మూసంచగలుగుతాడు. తపస్సు చేయి, ఆయన్ని ప్రసన్నం చేసుకో. ఆయన కృపా దృష్టితోనే నీకు అన్నీ లభిస్తాయి. ఇది కాదు, పెద్ద విషయం కాదు. నీకు ఏది లభించాలన్నా మీ నాన్న కాదు, మీ తాత కాదు, ముత్తాత కాదు, నేను కాదు, మా అందరికి కూడా ఇచ్చింది పరమాత్మే, నారాయణుడు ఇచ్చాడు తప్ప మా గొప్పతనం ఏమీ లేదు. అదే రకంగా నీకు కూడా నీకేమి కావాలన్నా, ఎవరిని ప్రసన్నం చేసుకోవాలంటే పరమాత్మని నారాయణనే ప్రసన్నం చేసుకో అని చెప్పండి. ఇది తల్లి యొక్క పాఠం. తల్లి చక్కగా చెప్పిన మొదటి పాఠం. తల్లి చెప్పిన పాఠం త్వరగా ఎక్కుతుంది పిల్లలకి, తర్వాత మిగతా వాళ్ళది ఎక్కుతుంది. అప్పుడు ధ్రువుడు ఏం చేశాడంటే, తల్లి ధైర్యం ఇచ్చింది కదా, తపస్సు చేసుకో, తపస్సు చేస్తే నీకు పరమాత్మ ప్రసన్నం అవుతాడు, చిన్న క్లూ ఇచ్చింది. తనకు అర్థమైంది తపస్సు చేయాలని ఒకటి అర్థమైంది. ఆ తపస్సు ఎక్కడ చేయాలి, ఇంట్లో చేసేది కాదని అర్థం తెలుసు. తపస్సు అంటే అడవుల్లో చేసుకోవాలన్న విషయం తెలుసు. అందుకని ఇమ్మీడియట్గా తపస్సు చేయడం కోసమని అడవుల వైపు పరిగెట్టాడు. రాజమహల్ నుంచి బయటికి పరిగెట్టాడు, అడవుల వైపు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి 5 ఏళ్ల బాలుడిని చూసి, ఏమిటి ఇంత పిల్లవాడు ఇంత ఉత్సాహంగా, ఇంత ఆనందంగా, ఒక లక్ష్య సిద్ధి కోసం అన్నట్లుగా వాడు తెలుస్తుంది కదా మొహంలో తేజస్సు. కానీ అది చూసి వెళుతున్నాడు పిల్లవాడు ఏమిటని చెప్పేసి, ఎందుకంటే పిల్లలకి గౌరవము అగౌరవము అన్నది తెలియవు కదమ్మా. ఆ వయసులో ఏం తెలుస్తుంది? నేను అవమానించబడ్డాను లేదా నా గౌరవం లేదు, ఇలాంటివి తెలియవు. ఏదో చిన్న కాసేపు దుఃఖం వస్తున్న తర్వాత నేను పంపిస్తే మర్చిపోతారు. లేదా ఏదో స్వీటో వాడికి నచ్చింది ఏదో పదార్థం భోజనం పెట్టేస్తే వాడు మర్చిపోతాడు. కానీ ఇక్కడ అట్లా లేదు. వీడు అవమానం ఫీల్ అవుతున్నాడు, అన్నీ ఫీల్ అవుతున్నాడు, కానీ ఆ దృఢంగా వాడు అడవి వైపు వెళ్తున్నాడు. అప్పుడు నారదుడు అడిగాడనమాట ధ్రువుడిని, ఏమిటి ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను వనంలో అడవులోకి వెళ్ళి సాధన తపస్సు చేసి భగవంతుడు నారాయణ ప్రసన్నం చేసుకొని నా యొక్క మనోవాంఛితమైనటువంటి విషయాన్ని ప్రాప్తి చేసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, పిల్లాడికి ఇవన్నీ ఎక్కడ ఉంటాయా? గౌరవము, ప్రతిష్ట, అగౌరవము, ఇవన్నీ అవమానం, ఇవన్నీ ఏముంటాయి? సరే, సుఖదుఖాలు అన్నవి మన కర్మ బట్టి వస్తాయి. దానికోసం నువ్వు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసిన పనే ఉంది. అది ప్రారంభం కొద్దీ కష్టకాలు బట్టి వస్తూ ఉంటాయి అని అంటే, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అది నేర్చుకో. అంతేగాని ఇలాంటి చాలా వస్తాయి మన జీవితంలో. నువ్వు అడవిలోకి వెళ్ళి ఏం చేస్తావు అని అంటే, పెద్ద పెద్ద యోగులు దేవతలే అడవిలోకి వెళ్ళి తపస్సు చేసి ఏమి సాధించలేకపోయారు. నువ్వు చిన్న పిల్లవాడివి, నువ్వు వెళ్ళి తపస్సు ఏం చేస్తావు? నువ్వు భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకుంటావు? కాబట్టి ఇది వదిలేసే, నీ వల్ల కాదులే, ఇవన్నీ మర్చిపో, హాయిగా శాంతంగా మన ఇంటికి వెళ్ళిపో. అలా ఏదో ఆట బొమ్మలు ఇస్తారు, ఆడుకో, మంచి కావాల్సిన తినడానికి ఇస్తారు, తిను, శుభ్రంగా ఆడుకో అని చెప్పి చెప్పాడు. అప్పుడు చెప్పాడు ధ్రువుడు, నేను ఒక నిశ్చయించుకున్నాను, ఇది దృఢ నిశ్చయం, దీని నుంచి తొలగేదే లేదు.
నిజంగా మీరు నాకు సాయం చేయదలుచుకుంటున్నారా? నిజంగా నాకు సాయం చేయదలుచుకున్నట్లయితే నాకు చెప్పండి మార్గం. నారాయణుడిని నేను ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలో ఆ మార్గం చెప్పండి, కానీ నన్ను మార్గం నుంచి విచలితం చేసేటువంటి విషయాలు నాకేమీ చెప్పొద్దు. నా ధైర్యం పోగొట్టుకునే విషయాలు నాకేమీ చెప్పొద్దు. పిరికితనం నాకు నూరిపోయొద్దు. అది ఇంతే, లోకం ఇంతే, అది ఇలాంటి పిరికితనం మాటలు నాకు చెప్పొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అప్పుడు చెప్పాడన్నమాట, గమనించాడు. సరే అయితే తనలో ఉన్న స్థిరత్వాన్ని గమనించి, నువ్వు మధుబన్లో ఉన్నటువంటి కాళిందీ నది ఒడ్డుకు వెళ్ళు, అక్కడ నిత్యము స్నానం అది చేసి భగవంతుడి పూజ చెయ్యి, ఆరాధన చెయ్యి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండు, ఏకాగ్రమ ఉండు. నీ చిత్తమంతా కూడా చిత్తవృత్తులన్నీ కూడా వెనక్కి లాక్కొని కేవలం నారాయణుడి మీదే, పరమాత్మ మీదే అనేక దృష్టిని కేంద్రీకరించి ప్రతిరోజు అలా చేయనేటప్పటికీ నారదుడి యొక్క ఉపదేశం తీసుకొని ధ్రువుడు ఈ కఠోరమైన తపస్సుకి మొదలుపెట్టాడు. మొదటి నెలలో తను ప్రతి 3 రాత్రుల తర్వాత ఒక్కసారి రేగుపండు తినేవాడు. అంటే 3 రోజుల పాటు ఏమీ తినేవాడు కాదు. అది మొదటి నెల. రెండవ నెల వచ్చేటప్పటికి ఆ పండు ఏదో తింటున్నాడో ఆ పండు కూడా తినడం మానేశాడు. ప్రతి 3 రోజుల తర్వాత ఎండుగడ్డి ఉంటుంది కదా, ఎండిపోయిన గడ్డి, అది కొంచెం తింటూ ఉండేవాడు. ఆకులు, ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన గడ్డి తింటూ ఉండేవాడు. అలాగే 3వ నెల వచ్చేటప్పటికి ప్రతి 9 రోజులకు ఒకసారి మంచినీళ్ళు తాగేవాడు. 4వ నెల వచ్చేటప్పటికి ఆ మంచినీళ్ళు తాగడం కూడా త్యాగం చేసేసాడు. 12వ అదే రోజుల్లో ఆ తర్వాత 12 రోజుల తర్వాత ప్రాణాలని ఆపి ప్రాణ నిరోధనం చేసి తను ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయడం ప్రారంభించాడు. చూడండి, తపస్సు క్రమం మాకు అర్థమైందా? క్రమం అర్థమైందా అంటే ఏమిటి? ముందు జిహ్వని చంపాలి, శరీరాన్ని బలహీనపరచాలి, అప్పుడు చిత్తవృత్తులన్నీ ముందు ఒక దగ్గరికి తీసుకురావాలి, శరీరాన్ని బలహీనపరచాలి, నేను ఆత్మనే అన్న విషయంలో ఎక్కువ కాలం నివసించాలి, నేను శరీరాన్ని అనే భావన తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఎందుకని శరీర పోషణ మీద ఉన్న దృష్టి పోవాలి. మనం మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు శరీర పోషణే కదా, శరీర దూషణ చేయం, శరీరాన్ని పూర్తిగా చక్కగా పోషిస్తూ ఉంటాం. ఆ పోషణను తగ్గించుకోకుండా మనలో తపశ్శక్తి అన్నది పెరగదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనకి తపస్సు, ఏకాదశి వ్రతాలు ఇవన్నీ కూడా ఉపవాసాలు చెప్పిన కారణం అదే. అయితే ఇట్లాగా ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ ఉంటే, చాలా కఠోరమైన తపస్సు చేస్తుంటే ఆ ఒంటి కాలు కింద భూమి అంతా కంపించిపోతుంది, భూమి ఊగిసలాడిపోతుంది. అది తపోశక్తికి భూమి కూడా ఊగిసలాడిపోతుంది. ఆ దిక్పాలకులందరూ కూడా వాళ్ళు చెదిరిపోతున్నారు. ఏమిటి, ఏదో అంటే మనకన్నా బలమైన శక్తి మన మీద పనిచేస్తుంది అనుకోండి, మన అశక్తులం అయిపోతాం సహజంగానే కదా. మన శక్తి మన ఎందుకు పని చేయదు. అలాగే ఒక సత్పురుషుడి యొక్క తపశ్శక్తి, దాని ప్రభావం ఎలా ఉంటుందంటే దేవతలందరూ కూడా కంపించిపోతారు. మన పరమాత్మను చేరాలంటే ఈ దేవతలను కూడా దాటి మనం వెళ్ళగలగాలని మనందరికీ తెలుసు. ఇక్కడ జరిగింది అదనమాట. అయితే అందరూ కూడా భగవంతుడు స్తుతి చేశారు. ఇప్పుడు మాకు సమస్య వచ్చేలాగా ఉంది, ఈ దిక్పాలకులందరికీ కూడా ఈ భూమికి మా అందరికీ సమస్య వచ్చేలా ఉంది ప్రభు, మీరు వచ్చి ఆ ధ్రువుని శాంతపరచాలి, తపస్సును తప్పించాలి అని అంటే, అప్పుడు భగవంతుడు అక్కడ ధ్రువుడి ఎదురుగా ప్రత్యక్షమయ్యి ధ్రువుడికి ఆ యొక్క తపస్సు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ హృదయంలో కనిపించిన తర్వాత ధ్రువుడు ఒకసారి ఎలా బయటకు కనిపించాడు కదా భగవంతుడు, హృదయంలో కనిపించగానే కళ్ళు తెరుచుకున్నాడు అనమాట. మనం అంతే కదా, ఇప్పుడు కళ్ళ కూడా ఎప్పుడైనా వస్తే కళ్ళు ఉలిక్కిపడి లేస్తాం. అలాగే భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఇవ్వగానే మనం కళ్ళు తెరిచినా కూడా ఎదురుంటాడు అన్నమాట. అలా ఉన్నప్పుడు నారాయణ దర్శనం అయ్యింది. ఒక్కసారిగా హర్షాతిరేకంతో కళ్ళంట ఆనంద బాష్పాలు జలజల రాలిపోతున్నాయి.
భగవంతుడు తెలియకుండానే ధ్రువుడు భగవంతుడి యొక్క స్తుతి చేయడం ప్రారంభించాడు. చేసిన తర్వాత చేద్దాం అనుకున్నాడు, నోరు ఆటలా. చిన్నపిల్ల చూడండి, అమ్మ అంటే చిన్నపిల్ల నోరు ఎలా అంటారు కానీ మాట బయటికి రాదు, అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాగే 5 ఏళ్ల పిల్లవాడు, శాస్త్రజ్ఞానం లేదు, పదాలు తెలియవు, అమ్మ నాన్న అన్న తప్ప ఇంకోటి పెద్ద పెద్ద విషయాలేమీ పదాలు అలవాటు లేవు. కానీ ఎట్లాగా అప్పుడు భగవంతుడు ఆ యొక్క నాలుగు మీద ఇలా అనేటప్పటికీ ఏం చెప్పదలుచుకున్నాడో ఆ భావాలన్నీ కూడా భాష కింద, ఆ స్థుతి కింద బయటికి వచ్చాయి. అది భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడిదే శక్తి అనుకున్న నాడు మనం చెప్పాలనుకున్నవి, చేయాలనుకున్నవి అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా భగవంతుడు మనతో చేంజ్ చేస్తాడు. మనమే ఆశ్చర్యపోతాం, నేనేనా ఇంత చేసింది అనుకుంటాం. నేనేనా అన్నామంటే వాడు పడిపోతాడు కిందకి. నేను కాదు, పరమాత్మ చేశాడు నాయన, చాలా ధన్యుణ్ణి అని మనం అనుకున్నాడు. మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం ఏమ్మా అనేటప్పటికీ అప్పుడు భగవంతుడిని ప్రణామం చేశాడు. చేసి ఇలా అన్నాడు, నారాయణుడు ఇలా అన్నాడు, నీ మనసులో ఉన్నది ఏంటో నాకు చెప్పు, నేను నీకు ఇస్తాను, తథాస్తు అంటాను, ప్రాప్తిరస్తు అంటాను అనేటప్పటికీ అప్పుడు చెప్పాడు, నాకు నా తండ్రి ఒళ్ళో కూర్చోలేకుండా నాకు జరిగింది, కాబట్టి నాకు అక్కడ స్థానం కావాలి, నాకు నా తండ్రి దగ్గర పరుపు అంటేటప్పుడు చిన్న కోరిక కోరాడు. కోరితే అప్పుడు చెప్పాడు, నువ్వు వెనక్కి వెళ్ళు, నీకు కావాల్సిన సత్కారం లభిస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు రాజసింహాసనం కూడా దొరుకుతుందని చెప్తాడు. తండ్రి ఒళ్ళో కూర్చోవడమే కాదు, ఆ సింహాసనం కూడా నీదే అని చెప్తాడు. జనరల్గా సింహాసనం ఇంటికి వచ్చే అవకాశం లేదు కదా. ఎందుకు లేదు? ప్రథమ భార్య కొడుకే అది అర్హత ఉంటుంది తప్ప ఇతనికి అర్హత ఉండదు చెప్తాడనమాట. మీ తండ్రి ఎవరైతే సోదరుడు ఉత్తముడు ఉన్నాడో అతని జీవితంలో ఒక ఘటన జరుగుతుంది. అతను వేటకు వెళ్తాడు. అడవికి వేటకు వెళ్ళినప్పుడు అతను యక్షుల చేతుల్లో అతని మృత్యు సంభవిస్తుంది. కాబట్టి ఆ కొడుకు యొక్క మృత్యు యొక్క సమాచార సంగతి విని ఆ తల్లి ఎవరైతే ఉందో సురుచి ఆ అడవిలోకి పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోతుంటుంది. ఆ అడవిలోకి వెళ్ళగానే దావానలం తెలుసు కదా, అంటే అడవికి వచ్చేటి కార్చిచ్చు అంటాం. కార్చిచ్చులో తను దహనం అయిపోతుంది. దహనం అయిపోయినప్పుడు నీకు రాజసింహాసనం నీకే లభిస్తుంది. నువ్వు దాదాపుగా 36,000 సంవత్సరాలు రాజవైభాగాన్ని అనుభవిస్తావు. ఆ తర్వాత నీకు అవిచలమైనటువంటి స్థానం, ఇంకెప్పటికీ నువ్వు కదలనేటువంటి ఒక స్థానం నీకు నేను ప్రసాదిస్తూ, ధ్రువ నక్షత్రం అంటారు కదమ్మా, ధ్రువుడు చుట్టే తిరుగుతుంది నీకు అంతా, బ్యాలెన్స్ అంతా ఏది ధ్రువుడే, దాన్ని ఏమంటే యాక్సిస్ అనమాట. మన కాటా ఎలాగైతే ఊరితే మధ్యలో ఉంటుందో సూచి, అది ధ్రువుడు అనమాట. ధ్రువుడు బేస్ చేసుకొని ఎన్ని ఉన్నాయి, సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది అనేటప్పటికీ అలాంటి ఆశీర్వాదం ఇవ్వగానే అది తన మనసులో ఉన్న దానికి 1,00,000 రెట్లు 1,00,000 రెట్లు లభించింది. చూసారా ప్రారంభం ఎలా ఉంటుందో. ఇక్కడ వాడు ప్రారంభం గురించి చెప్పేశాడు. ఎవరి ప్రారంభం గురించి? వాళ్ళ పెద్దమ్మ, అది పెద్ద ఆవిడ ప్రారంభం గురించి, వాళ్ళ అబ్బాయి ప్రారంభం కూడా చెప్పేశాడు. సరే, అంటే పుణ్యాత్ముడు ఉన్నప్పుడు వారికి చేయాలనుకున్నప్పుడు ప్రారంభం కూడా చెప్పేస్తాడు భగవంతుడు. వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఇదంతా విన్న తర్వాత మైత్రేయ ఋషి విదురుడు చెప్తున్నాడు కదా, ఇవన్నీ కూడా చెప్తూ ఇదంతా కథ చెప్తూ ఏమన్నాడంటే, ఇక్కడి పరమేశ్వరుడు ఆ వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే తన యొక్క ఆత్మ లోపల అసంతృప్తి వచ్చింది. ఎవరికి? ధ్రువుడికి అని చెప్పాడు. ఎవరు? మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తుంటే అప్పుడు విదురుడు అన్నాడు అనమాట, ఇది ఎలా సంభవం? ధ్రువుడు అనుకున్నవన్నీ ఇచ్చేశాడు కదా, తన మనసులో ఉన్న కోరికలను తీర్చేశాడు కదా, భగవంతుడి దర్శనం కూడా అయింది కదా, భగవంతుడి ఆశీర్వాదం ప్రాప్తించింది కదా, ఆయన వరాలు కూడా దక్కాయి కదా, మళ్ళీ ఇంకా హృదయంలో అసంతృప్తి ఏంటి అని అడిగాడు. అడిగితే దానికి జవాబుగా మైత్రేయ ఋషి చెప్తున్నాడు భాగవతంలో, మాతు సపత్యా వాగ్బాణైర్హృది విద్వస్తు తాన్ స్మరన్ నైచ్చన్ ముక్తిపతేర్ముక్తిం తస్మాత్ తాపముపైవా అని 5వ స్కందం 4వ స్కందం
చతుర్థ స్కందం మొదటి అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 29వ శ్లోకం. ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకు అసంతృప్తి వచ్చింది అతనికి అని. భగవంతుడు ఎప్పుడైతే తన ఎదురుగా ప్రత్యక్షంగా వచ్చాడో భగవంతుడు అడగాల్సింది అడగలేదు నేనేమిటి, ఏది అడగాలో అది అడగలేదేమిటి, ఎందుకు అడగలేకపోయాను అని అనుకుంటే నా మనసు ఎక్కడో తగులుకుంది. అవమానం అనే చోట మనసు తగులుకుంది, అంటే ఆ మేకుకి తగులుకుంది. నా యొక్క పెద్దమ్మ దగ్గర నేను పడ్డ అవమానం అన్న నా మనసులో అదే ప్రథమ స్థానం ఆక్యుపై చేస్తుంది, అదే ప్రథమ స్థానంలో ఉంది. అందుకని ఇట్లా జరిగింది. అదే స్మరణ నాకు మనసులో ఉండిపోయింది, స్మృతి అదే ఉండిపోయింది. అందుకని భగవంతుడు వచ్చినా కూడా భగవంతుడిని ఏమడగాలో అది అడగకుండా చిన్న జీడిపప్పు ఇవ్వు, జీడి ఇవ్వు, షాప్కి వెళ్తే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాడు ఆ చాక్లెట్ అడుగుతాడు తప్ప పక్కన ఉన్నటువంటి ఏది వాల్యుబుల్ బంగారం కానీ మీద పెట్టినా కూడా వాడు ఏమి అడిగే అర్థం కాదు దాని గురించి. అలాగా వాడు మనసు ఏదుంటే మనం అది తీరితే చాలనుకుంటూ ఉంటాం. అర్భకులో మనం, మూర్ఖులం. భగవంతుని అడగాల్సింది మనం అడగాలి. చిన్న చిన్న కోరికలు ఎలాగూ ఆయన మన ప్రారంభవశాత్తు లిస్టు రాసి పెట్టాడు అక్కడ. ఈ లిస్టు ఎలాగో నువ్వు దుకాణానికి ముందే పంపించేసావు ఆన్లైన్లో, వాట్సాప్లో. నువ్వు వెళ్ళగానే ఒకటి ఇస్తూనే అన్నీ ఇచ్చేస్తాడు నీకు. ఎందుకు వర్రీ, ఎందుకు అది కావాలి ఇది కావాలి ఆరాటం ఎందుకు, ఈ మధ్యలో ధర్మాన్ని తప్పడం ఎందుకు, లేనిపోని కర్మలు చేయడం ఎందుకు, ఆ లిస్టులో మళ్ళీ ఇంకా ఒకటొకటి తీసేయడానికా? అది కదా, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు ఆయన. లిస్ట్ రెడీ పెట్టుకొని ఉన్నాడు. దానివల్ల నువ్వు ఏదో చేసి కోరికలు చెప్పి అడగాల్సిన పని లేదు. అది ఆయన డెఫినెట్గా నీకు ఇస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు రావాల్సింది నీకు వస్తుంది. కానీ పరమాత్మ మనం ఏం అడగాలి అన్నదాన్ని మనం మర్చిపోతాం అన్నదానికి ధ్రువుడి ద్వారా మనకు భగవంతుడు ఈ భాగవతంలో మనకు చెప్పాడు. మీరు చేస్తుంది పరమాత్మని భక్తి అంటే మామూలు కోరికల కోసం కాదు సుమా, మీరు ఎక్కడైనా పొరపడే అవకాశం ఉంది, జాగ్రత్త అని ఇక్కడ చెప్పాడు అనమాట. అక్కడ ఏం జరిగింది, ఏం చెప్పాడు? నైచ్చన్ ముక్తి పతేర్ముక్తిం. భగవంతుడు ముక్తినాథుడు కదా, ముక్తినాథుడు ఆయన. మరి ఆయన్ని అడగాల్సింది నేను మోక్షం కదా, భక్తి కదా ఆయన అడగాల్సింది. తస్మాత్ తాపముపోయివాన్. అవేమీ అడగబడేప్పటికీ నా మనసులో అసంతృప్తి వచ్చింది. అందుకని భగవద్ధర్మంలో భగవంతుడి ఆశ్రయం మనం దేనికి చేయాలి? ముక్తి కోసం చేయాలి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆశ్రయిస్తామో, భగవంతుడిని శరణవాడతామో, భగవంతుడి యొక్క నామం స్మరిస్తామో, భగవంతుడి దగ్గరికి మన కోసం తపస్సు చేస్తామో, ఆయన యొక్క దర్శనం మనకు దొరకవచ్చు. కానీ దాంతో మన యొక్క ధర్మం పూర్తి కాదు. భాగవద్ధర్మం అంతటితో పూర్తి కాదు. ఎందుకని? మనం భగవంతుడిని చేసేటువంటి ఉద్దేశం ఏమిటై ఉండాలి? ముక్తి పొందేదిగా ఉండాలి, భగవంతుడి లోకాన్ని చేరేదిగా ఉండాలి, అక్షరధామాన్ని చేరేదిగా ఉండాలి. అలా కాకుండా ఈ సంసారిక వ్యవహారిక విషయాలు, లౌకిక విషయాల కోసం కనుక మనం భక్తి కానీ, ఆరాధన కానీ, ఉపాసన కానీ చేస్తే అందులో మనకి శాంతి అనుభవం పూర్తిగా కలగదు. దాని ద్వారా మనకి శాంతి అనే పూర్తి అనుభూతి మనకి కలగదు. అంటే దాని అర్థం ఏంటి? పూర్ణత్వం సిద్ధించదు, శూన్యత్వం ఉండిపోతూనే ఉంటుంది. ఎప్పుడు శేషం ఉంటుంది. చూసారా, కొన్ని చిన్నప్పుడు లెక్కలు ఇచ్చేవాడు, దానికి ఎప్పుడు శేషమే, ఏదో శేషం ఉంటుంది. మళ్ళీ దాన్ని ఎంత చేసినా మళ్ళీ శేషం ఉంటుంది. నిశ్శేషం మటుకు ఎప్పటికీ అవ్వదు. ఆ రకంగా ఉంటుంది సుమా అని చెప్పేసేసి భగవంతుడు మనకి ఒక సాధనం కింద మనం వాడకూడదు, సాధ్యం కింద వాడాలి. సాధ్యం అంటే ఏంటి? పొందేదాన్ని ఏదైతే పొందాలో దాన్ని సాధ్యం అంటారు. పొందడానికి వచ్చే మార్గం ఏదో దాన్ని సాధనం అంటారు. ఆయన్ని సాధనం కింద వాడకూడదు. సాధ్యం ఆయనే, ఇంకా ఆయన చేరుకోవడమే అంతిమం. ఇంకా అంతే తప్ప
నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి కోరామంటే ఆయన సాధనం కింద వాడుకుంటున్నాం. ఆయనకు మనం సాధనం ఉండాల్సింది పోయి మనం ఆయన్ని సాధనంగా వాడుకునే ప్రయత్నం చేసి మనం మూర్ఖుల్లాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి నాశనం అయ్యేటువంటి విషయాల గురించి మనం వారిని ఆశించకూడదు. శాశ్వతమైన విషయాన్ని గురించే భగవంతుడిని కోరుకోవాలి. ఇప్పుడు ధ్రువుడు ఏమయ్యాడు? బందికానంలో పడిపోయాడు. బందికానం అంటే ఏంటి? ఇంకా అంతే, ఇంకా ఒకటే పని మీద ఇంకా అలా ఉండిపోయాడు అంతే. ముక్తి చేరుకున్నాడు? ఇంకా చేరుకోవాలి. సృష్టి అయ్యేంత వరకు ముక్తి రాదు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ పుడతాడో కూడా తెలియదు. అంటే చెప్తున్నా అటేంటనమాట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి అది కావాలి, ఇది కావాలి అని భగవంతుని కోరాల్సిన పని లేదు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. కానీ ఇచ్చేది భగవంతుడే అని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో మన యొక్క మనసు దేని మీద ఏకాగ్రతంగా ఉంటుంది? పరమాత్మ పైనే ఉంటుంది. ఆ ఇచ్చే వస్తువు మీద ఉండదు. అది పిల్లలకు ఉంటుంది. మనం ఏదో లడ్డు ఇచ్చామో, చాక్లెట్ ఇస్తాం, మనం చూడాడు చాక్లెట్ వైపు చూస్తూనే ఉంటాడు. చాక్లెట్ ఎట్టిందో చూస్తుంటాడు. అంతే కదా? దృష్టి మన మీద ఉంటుందా? ఉండదు. మన దాని మీదే ఉంటుంది. అలాగే మన పరమాత్మ వైపు దృష్టి పోతుంది. మనం కనుక విషయాల గురించి కనుక మనం భగవంతుని ప్రార్థిస్తే మన దృష్టి ఎటు వెళ్ళిపోతుంది? వస్తువుల మీద ఉండిపోతుంది. పరమాత్మ మీద దృష్టి కోల్పోతాం. వస్తువు ఎలా నీకోసం తెచ్చింది, అయినా కంగారు ఎందుకు? అది జనలకు కుక్కలు చేస్తాయి ఆ పని. ఆ మాట అనకూడదు. కుక్కలకు ఉంటుంది. అది మనం ఇలా పెట్టామంటే ఎగురుతుంది, దాన్నే చూస్తాం, ఎగురుతూ ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, తీసుకుంటూ ఉంటుంది. అంతే కదా? ఆ రకంగా మనం ఈ చిన్న చిన్న పిల్లలు కానీ జంతువులు కానీ చేసామంటే వాళ్ళకి జంతు ప్రవృత్తులు ఉంటారు కదా పిల్లలు కూడా. ఇంకా పూర్తిగా మనిషిగా ఎదగరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దానికోసం చూస్తారు. అట్లా మనం ప్రవర్తించకూడదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఏంటనమాట, భగవంతుడు దేనికోసం ఆశ్రయించాలి? కష్టాల కోసమో సుఖాల కోసమో కాదు. ముఖ్య ఉద్దేశం ఆయన్ని చేరుకోవడం కోసం. ఆయనే నాకు లక్ష్యం. ఆయన ఇచ్చేవి లక్ష్యం కాదు. ఆయన ఎలాగో నాకు ఇస్తాడు. నన్ను స్కూల్లో జాయిన్ చేశాడంటే మా అమ్మ నాన్న నాకు బట్టలు కొంటారు, పుస్తకాలు కొంటారు, బస్సుకు కావాల్సిన డబ్బులు ఫీజులు కట్టేస్తారు, క్యారేజ్ కడతా, అన్నీ కడతారు. మళ్ళీ అడగాల, రేపు నాకు డ్రెస్ కావాలి, రేపు భోజనం పెట్టాలి, అడుగుతామా? రోజు అడగం. నువ్వు సారి స్కూల్లో రిజిస్టర్ అయ్యావంటే తల్లిదండ్రి కొనేస్తారు. దాని రోజు నువ్వు ఆలోచించాల్సిన పనిలే. అలాగే నువ్వు మనిషి జన్మ ఎత్తావు, భూమి మీదకి వచ్చావు, ఒక దగ్గర పుట్టావు, ఒక దగ్గర ఉంటున్నావు అంటే నీకు ఏది కావాలో ఆయన ఇస్తూ పోతూ ఉంటాడు. నీ యొక్క దృష్టి ఈ వీటి మీద, వస్తువుల మీద ఉండకూడదు, విషయాల మీద ఉండకూడదు. ఆయన మీదే ఉండాలి. ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. అది మీరు మీ జీవితాల్లో అనుభూతి చెందిన నాడు ఇది మీకు అర్థమవుతుంది. మీరు ఆ రకంగా జీవిస్తూ పోండి, మీకు అనుభూతులకు వస్తాయి అవన్నీ. ఎప్పుడు ఏది కావాలో ఆయన ఇస్తూ ఉంటాడు. ఇంత ఇంత హాయిగా ఉందేమిటి జీవితం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇంత చక్కగా ఉందేమిటి అనిపిస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే ఆయన మన పైన కూర్చోబెడతాడు. మనకే అర్థం కాదు, ఇదేమిటి ఇలా జరిగిపోయింది అనుకుంటాం. అర్థం కాదు. ఆయన ఆశీర్వాదాలు అనంతంగా వచ్చేస్తుంటాయి మనకి. ఎందుకని? మన దృష్టి ఎవరి మీద ఉంది? పరమాత్మ మీద ఉంది. ఉన్నప్పుడు ఆయన చెత్త మన చేతిలో పెట్టాడు కదా, విలువైనవి ఇస్తాడు కదా. ఎందుకని? ఆయన దగ్గర అన్ని వజ్రాల వ్యాపారం. ఆయన దగ్గర అన్ని అమూల్యమైనవి ఉంటాయి. ఎవరికి ఇస్తాడు అమూల్యమైనవన్నీ? తనను ఆశ్రయించిన వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎప్పుడైతే తన అమూల్యమైనవి తన దగ్గరికి వస్తాయో వాడి విషయాల మీద చింతన అన్నది ఉండదు. తన మీదే ఫోకస్ చేస్తాడు, నారాయణుడి మీదే ఫోకస్ చేస్తాడు. కాబట్టి ఒకటి చక్కగా ఇలా ఇస్తూ ఉంటాడు. మనకు ఆశ్చర్యం కలిగిస్తాడు. విషయాలు ఆయన ఇచ్చే విషయాలు ఎలా ఉంటాయంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు కష్టపడి అది చేసి ఇది చేసి కోరికలు కోరి భగవంతుడికి ఆ వ్రతం ఈ పూజ అన్నీ చేసి వచ్చింది కూడా మీకు పెద్ద ఆశ్చర్యం అనిపించదు. వచ్చిన ఫలితం పెద్ద ఆశ్చర్యం అనిపించదే, కోరిక తీరింది అనిపిస్తుంది అంతే. అలా కాకుండా మీరు పరమాత్మనే ఆశ్రయిస్తూ మీరు పోండి, ప్రతి క్షణం ఆయన్నే దృష్టిలో పెట్టుకుంటూ ప్రతి పని చేసుకుంటూ పోండి, ఆశ్చర్యం కలిగేటువంటి విషయాలు మీ జీవితాల్లో కలుగుతాయి. అది ఆనందం అంటే. ఆశ్చర్యపరిచే విషయాలు మనకు ప్రమేయం లేకుండా భగవంతుడు మనకు అందించినాడు కలిగే ఆనందమే పరమ ఆనందం. ఎందుకని? నా దృష్టి ఎప్పుడు ఆయన మీదే ఉంది కాబట్టి ఆయన ద్వారా వచ్చేటువంటి విషయాలు నాకు ఆశ్చర్యం కలిపేటువంటి ప్రసాదంలాగా వస్తాయి. కాబట్టి ఆనందాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. పక్క వాళ్ళు దాని గురించి ఎంత పొగుడుతున్నా సరే మనకి గర్వం అన్నది కానీ డంబం అన్నది కానీ మనలో కించిత్తు కూడా ప్రవేశించదు. ఎందుకని? పరమాత్మ చేశాడు, మనది ఏమీ లేదు అన్న విషయాన్ని మనం చాలా దృఢంగా ఉంటాం. కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవించాలి. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఆనందాన్ని మీరు అందరూ అనుభవించాలని నా యొక్క
ఆశ, కోరిక, మీ యొక్క ఆశీర్వాదం కూడా. భగవంతుడి తరపున నేను కూడా మీకు చేసే, మీ తరపున నేను చేసే ప్రార్థన కూడా అదే. ఆ ఆనందం ముందు మిగతా ఆనందాలు దిగతుడుపు. దయచేసి ఆ ఆనందం కోసం ప్రయత్నించండి. ఈ ఆనందాల గురించి ఆరాట పడకండి. ఇస్తాడు ఆయన. దీనికన్నా మంచిది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇదే కావాలని పట్టుబడితే ఏం చెప్తారు ఎవరన్నా? నాకు ఈ క్షణం ఇది అయిపోతే చాలు అనుకుంటే ఇస్తాడు. దాని వెనకాల ఉన్న కష్టం మళ్ళీ ఆయన కనపడ్డు. ఎందుకని కోరికలు తీర్చేవాళ్ళు ఎవరు? ఆల్రెడీ మీకు చెప్పాను చాలాసార్లు. దేవతలు కోరికలు ఇస్తారు, దాని తర్వాత దుష్పరిణామాలకు వాళ్ళు కాదు, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అంతే కదా. రావణాసురుడు కానీ వీళ్ళందరూ ఎవరిని పూజించారమ్మా? బ్రహ్మని, శివుణ్ణి పూజిస్తారు. వాళ్ళు పూజిస్తే ఆటోమేటిక్గా వరాలన్నీ వచ్చేస్తాయి. వాటి ద్వారా వచ్చే దుష్పరిణామాలకి వాళ్ళు కనబడరు. మళ్ళీ ఎవరు రావాలి? విష్ణుమూర్తి రావాల్సిందే. గమనించారా? అంటే అర్థం ఏంటి? అదేదో ముందే మనం విష్ణుమూర్తిని కోరుకుంటే, విష్ణుమూర్తిని కనుక మనం ఆరాధిస్తే ఏం జరుగుతుంది? పరమాత్మను ఆరాధిస్తే ఏం జరుగుతుంది? మధ్యలో ఏం కావాలో ఇస్తూ పోతాడు ఆయన. మన తెలుగుకి మరే అవసరం పని లేదు. అది ఆనందం. గమనించండి. మీరందరూ కూడా జాగ్రత్తగా మళ్ళీ వినండి ఈ ఆడియోని. మరీ వింటూ జాగ్రత్తగా జీవితానికి అన్వయించుకోండి. ఈ ధ్రువుడు అన్నది మన యొక్క జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది. అంటే మన చిన్న చిన్న విషయాలకి భగవంతుడిని మన శక్తి అంతా సమర్పించి బందికానంలో పడిపోతాం. సర్వం